ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని కానీ బజార్లోకి వస్తే మాత్రం ఏంటో నాకు అర్థం కాలేదు. రఫరఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని, అందరూ నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేయమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ గట్టిగా రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోర్టు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి తెలుసు, ప్రతి ఒక్క సందు తెలుసు, ప్రతి ఒక్క ప్రాంతం తెలుసు, ప్రజల మనోభావాలు తెలుసు. కాబట్టి ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చేసే ప్రతి ఒక్క పనికి, మంచి పనికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకారం ఉంటుంది, అన్ని విధాలు అండగా ఉంటాం. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే తిరుపతి, ఇప్పుడు విశాఖపట్నం ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి, అమరావతి రాజధాని, అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలో పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి ఆ యాంగిల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్.